పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం పేరు దుమారం రేపుతుంది. పాస్టర్ ప్రవీణ్ మృతిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆదేశించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో ఈ అంశంపై ప్రత్యేకంగా మాట్లాడారు. చాగల్లులో క్రైస్తవ సభకు హాజరయ్యేందుకు బైక్పై రాజమండ్రి వస్తుండగా అనుమానాస్పద స్థితిలో పాస్టర్ మృతి చెందారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి క్రైస్తవ సంఘాలు. పాస్టర్ ప్రవీణ్ మృతి మతోన్మాద చేసిన హత్య అని ఆరోపిస్తున్నాయి. ఈ విషయంపై సీఎం తక్షణ చర్యలు చేపట్టి నిందితులను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతికి నిరసనగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి, మలికిపురం మండలాలలో క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈరోజు ప్రవీణ్ పగడాల గారి మరణం వెనుకున్నటువంటి ఆ ఆంతర్యం ఏందో తెలుసుకోవడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. నేను మా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులతో కలిసి ప్రవీణ్ పగడాల గారి మృతదేహాన్ని కూడా సందర్శించడం జరిగింది. ప్రవీణ్ పగడాల గారి మృతదేహం అంటే ఆయన ముఖం పైన చాలా స్పష్టంగా బాగా ఏదో ఒక మంచి మారణాయుధంతో కొట్టినట్టుగా ఇక్కడ ఒక బలమైనటువంటి గాయం అయితే కనిపిస్తూ ఉంది. దాని అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది తప్ప అక్కడ తప్ప ఆయన బాడీ పైన శరీరం పైన ఎక్కడ కూడా ఎలాంటి గాయాలు, చిన్న చిన్న గాయాలు తప్ప ఎలాంటి గాయం లేదు. ఒక్క తలపైన మాత్రమే ఒక బలమైనటువంటి ముఖం పైన గాయం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ పగడాల గారి మరణం చాలా అనుమానాస్పదంగా ఉంది అని చెప్పి మాత్రం ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం పేరు దుమారం రేపుతుంది. పాస్టర్ ప్రవీణ్ మృతిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, అమిత్ షా పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి ఏదైతే ఘటన ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర సంచలనంగా మారింది. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా క్రైస్తవ సమాజంలో తీవ్రంగా ఈ ఘటనపై బగ్గుమంటున్న పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు ఈ ఘటనపై స్పందించడం జరిగింది. అన్ని కోణాల్లోనూ కూడా దర్యాప్తు చేపట్టి సమగ్రమైన నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా విచారణ కూడా పారదర్శకంగా చేయాలని చెప్పి కూడా డీజీపీకి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా అటు హోంమంత్రి వంగలపూడి అనిత, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ తదితరులంతా కూడా ఈ ఘటనపై స్పందించారు. అయితే ఇందులో చూస్తే కనుక ఇవాళ ఉదయం నుంచి కూడా రాజమండ్రిలో ఏదైతే పాస్టర్ ప్రవీణ్ మృతదేహం ఉన్న రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం నుంచి కూడా ఈ పోస్ట్మార్టం పోస్ట్మార్టం ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఇందులో చూస్తే కనుక ఇద్దరు క్రైస్తవ సంఘాల నుంచి ఇద్దరు వైద్యులను కూడా ప్రభుత్వం ఆమోదించింది. క్రైస్తవ సంఘాల నుంచి ఇద్దరు వైద్యులు, అదేవిధంగా ప్రభుత్వ డాక్టర్లు ఇద్దరు, మొత్తం 4 డాక్టర్ల ఆధ్వర్యంలో పోస్ట్మార్టం కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల తర్వాత ఈ పోస్ట్మార్టం పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. పోస్ట్మార్టం నివేదిక చాలా కీలకంగా మారుతుంది. ఏదైతే రోడ్డు ప్రమాదం అని చెప్పి కూడా పోలీసులు అనుమానిస్తున్నారు, అదేవిధంగా ఇతర అనుమానాల్లో ఉంటే ఇతర కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తామని కూడా చెప్తున్నారు. అయితే క్రైస్తవ సంఘాలు కావచ్చు, లేదంటే పాస్టర్ ప్రవీణ్ మద్దతుదారులు గతం నుంచి జరిగిన పరిణామాలు చూసుకోవాలి. ఎందుకంటే గతం నుంచి సోషల్ మీడియాలో ఆయనకి బెదిరింపు వ్యాఖ్యలు, అదేవిధంగా ప్రాణహాని ఉందంటే కూడా గతం నుంచి కూడా ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఆయన బుల్లెట్ పై వస్తున్నారో ఆ క్రమంలో ప్రమాదం జరిగిన తీరు కూడా, ఎందుకంటే ముందుగా ప్రమాదం జరిగిన స్థలంలో ఆయన పడిపోయి ఉండడం, ఆయన పైన బుల్లెట్ పడి ఉండడం, అదేవిధంగా సైలెన్సర్ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా రక్తపు మార్కులు ఉండడం, ఇవన్నీ కూడా తమకు అనుమానాలు కలిగిస్తున్నాయి. ఇది హత్యగానే తాము భావిస్తున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. అదేవిధంగా క్రైస్తవ సంఘాలకు సంబంధించి గత కొన్నాళ్ళ నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు, దేశవ్యాప్తంగా మణిపూర్ లో జరిగిన హింస, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు, ముఖ్యంగా రాజమండ్రిలో ఇటీవల జరిగిన పరిణామాలు, వీటన్నింటినీ కూడా బేరేజ్ వేసుకుని ప్రభుత్వం తక్షణ మీద స్పందించాలి, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి, క్రైస్తవ సమాజానికి భద్రత కల్పించాలని చెప్పి కూడా
క్రైస్తవ పెద్దలు అదేవిధంగా క్రైస్తవులు కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు వచ్చి నిరసన చేపట్టారు, రాస్తారోకో చేపట్టారు. వీరితో మాట్లాడేందుకు స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా వచ్చిన నేపథ్యంలో వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. మొత్తం చూస్తే కనుక పోస్ట్ మార్టం అయితే ఉదయం నుంచి కూడా తీవ్రమైన ఏదైతే తీవ్రమైన ఆందోళన నేపథ్యంలో కొంత నిలిచినప్పటికీ కూడా మధ్యాహ్నం నుంచి కూడా ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల తర్వాత ఈ పోస్ట్ మార్టం పూర్తి చేసి తర్వాత ఈ మృతదేహాన్ని హైదరాబాద్ తరలించే అవకాశం అయితే ఉంది. అయితే ఈ నివేదిక ఏదైతే విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్ కి వెళ్తున్నాయి, ఎందుకంటే తీవ్రమైన సంచలనమైన కేసు కావడంతో ఈ నివేదిక విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్ వెళ్తుందని కూడా చెప్తున్నారు. మొత్తం మీద అయితే పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత అటు పోలీస్ శాఖ నుంచి లేదంటే ఇటు వైద్యుల నుంచి కూడా కీలకమైన ప్రకటన అయితే వెలువడే అవకాశం అయితే ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.